శివుడినే తరిమి తరిమి పరుగులు పెట్టించిన రాక్షసుడు ఎవరో మీకు తెలుసా? వృకాసురుడు అనే ఒక రాక్షసుడు అడవిలో కూర్చుని శివుడికి కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. అలా 200 సంవత్సరాల నుండి కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. కానీ శివుడు ఆ తపస్సును మెచ్చడు. ఇక ఈ జీవితం నాకెందుకు అని తన తలని నరుకుతూ ఉండగా శివుడు ప్రత్యక్షమయ్యి అతనిని ఆపి, నేను నీ తపస్సుకు మెచ్చాను వృకాసురా, నీకు ఏం వరం కావాలో కోరుకోనాయనా అని అడుగుతాడు. నేను ఎవరి తల మీద అయితే చేయి పెడతానో వాళ్ళు భస్మం అయిపోవాలి అనే కోరిక కోరుకుంటాడు. సరే వృకాసురా, నీ ఇష్టం అని వృకాసురుడి చెయ్యి పట్టుకొని అతనికి శక్తిని ప్రసాదిస్తాడు. వృకాసురుడు ఈ శివుడు నిజంగానే నాకు వరం ఇచ్చాడా లేదా అనే సందేహంలో పడిపోయి, ఓ శివ, నువ్వు నాకు నిజంగా వరం ఇచ్చావో లేదో నాకు ఎలా తెలుస్తుంది? నీ తల మీద చెయ్యి పెడతాను, చూద్దాం నువ్వు భస్మం అయిపోతావో లేదో అని నవ్వుతూ శివుడి వైపు వెళుతుండగా శివుడు వెనక్కి తిరిగి పరుగు పెడతాడు. వృకాసురుడు శివుడి వెనకాల తనని పట్టుకునేందుకు పరిగెత్తుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు శివుడు వృకాసురుడి నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుతూ ఉంటాడు. ఇదంతా